إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا قال الله سبحانه وتعالى في قرآنه الكريم نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم قال الله سبحانه وتعالى أشداء على الكفار رحماء بينهم فبما رحمة من الله لنت لهم ولو كنت فظا غليظ القلب لانفضوا من حولك يا أيها النبي جاهد الكفار والمنافقين واغلظ عليهم أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما రబ్బీ జిద్ని ఇల్మా. ప్రశంసలు, పొగడతలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము, సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాజుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశారుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు, స్వర్గంలోని మక్కాం మహమూద్ అనేటటువంటి అద్భుతమైనటువంటి స్థానానికి అర్హుడు అయినటువంటి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ, కరుణ, అనుగ్రహాలు, శుభాలు, ఆశీస్సులు కురియాలని ప్రార్థిస్తున్నాను. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నత్ యొక్క సందేశాన్ని విశ్వసించి అర్థం చేసుకొని విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ అయినటువంటి ఆయన ప్రత్యక్ష అనుచరులు మరియు సహబాయ కిరాముల విశ్వాసాల్లో, ఆరాధనల్లో, సదాచరణల్లో అనుసరించినటువంటి వారందరూ ఇవాల్టి వరకు ఎవరైతే మన పెద్దలు ఈ ప్రపంచంలో లేరో, చనిపోయారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి సమాధి జీవితాన్ని శుభవంతం మరియు సుఖవంతం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఇవాళ జీవించి ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైన జ్ఞానవంతులు, వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి సాధారణమైనటువంటి ముస్లింలు అయినటువంటి మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నతును సహబాయ కిరామ్ ఏ విధంగా అర్థం చేసుకోవడం జరిగిందో, విశ్వసించడం జరిగిందో, ఏ విధంగా ఆరాధనలు చేయడం జరిగిందో, సదాచరణలు శరత్పరంగా చేయడం జరిగిందో, వారి జీవితాన్ని శరత్పరంగా జీవించడం జరిగిందో, అదే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను.
మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి విశ్వాసాల్లో, ఆరాధనల్లో, సదాచరణల్లో, దురాచరణల్లో ఏదైతే మనం పాల్గొన్నామో మంచి విషయాలు అంగీకరించాలని, చెడు విషయాలన్నీ క్షమించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయా, కరుణ, అనుగ్రహం అల్వాబిల సయీబ్ రఫీ అల్ ఖలీబ్ తయ్యబ్ అనంత కరుణామైన యొక్క స్మరణ ఇమా ఇబ్నుల్ ఖయ్యూమ్ అల్ జౌజియా రహిమహుల్లా గారి పుస్తకంలో నుంచి దాదాపుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడంలో ఉన్నటువంటి భద్రత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడంలోని భద్రత అనే విషయాల్లో నుంచి మనం దాదాపుగా 5వ విభాగంలో ఉన్నాం. 5వ విభాగంలో మనం కాంతి యొక్క ఆయతుకు సంబంధించిన వివరణలో ఉన్నాం. కాబట్టి ఈ ఆయతు పూర్తి ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మనకు తెలియజెప్తుంది. కాబట్టి సూరా నూర్ 35 ఆయతులు అల్లాహ్ తాలా ఏమంటారంటే, నూరున్ అలా నూర్ యహదిల్లాహు లినూరిహి మయషా వయద్రిబుల్లాహుల్ అమ్సాల లిన్నాస్ వల్లాహు బికుల్లి షైఇన్ అలీం. కాబట్టి ఇక్కడ ఈ ఆయతులో వెలుగు మీద వెలుగు దీని గురించి మనం గత వారంలో పరిచయం చేసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను కోరుకునే వారికి తన వెలుగు వైపునకు నడిపించడం జరుగుతుంది. ఇక్కడ అల్లాహ్ తాలా కోరుకోవడం అంటే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మన హృదయాల్లో సృష్టించి పెట్టినటువంటి వెలుగు దాన్ని మనం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఖురాన్ మరియు సున్నత్ యొక్క విధానంలో విద్యాభ్యాసం, శిక్షణ పొందడం. నాకు తెలుసులే అనుకోవడం కపట విశ్వాసుల లక్షణం. విద్యాభ్యాసం, శిక్షణ పొంది దాన్ని పరిపూర్ణంగా పొందడం అది పరిపూర్ణమైన విశ్వాసుల యొక్క లక్షణం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారిని మాత్రమే ఎవరైతే విద్యాభ్యాసం మరియు శిక్షణ పొందడం జరుగుతుందో వారికి వెలుగు వైపునకు నడిపిస్తాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకు ఉదాహరణల ద్వారా బోధించడం చేస్తాడు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ప్రతి విషయం కూడా బాగా తెలుసు. ఆయన యొక్క విద్యాభ్యాసం మరియు బోధన వైపునకు ఎవరు వస్తారు, ఎవరు ఈ ప్రాపంచిక జీవితం వైపుకు పరిపూర్ణంగా మొగ్గుతారు అనే విషయం. కాబట్టి ఈ విషయం వివరణలో మనం ఉబయ్ బిన్ కఅబ్ రదియల్లాహు అన్హు గారు ఆ వెలుగు అంటే ముస్లిం యొక్క హృదయంలో ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఈ వెలుగు గురించి మనం మాట్లాడుకుంటూ నిశ్చయంగా హృదయాలు అనేటటువంటివి ఈ భూమి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పాత్రలు మరియు ఆయనకు అత్యంత ప్రియమైనవి, మృదువైనవి, స్థిరమైనవి మరియు స్పష్టమైనటువంటివి. జవాయిద్ అల్ జుహద్ అబ్దుల్లా ఇబ్న్ ఇమామ్ అహ్మద్ అబు నయీం అల్ హిలియా అనే పుస్తకంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాకపోతే ఇటువంటి హృదయము దీనికి వ్యతిరేకమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి హృదయానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు, ఆ వ్యతిరేకమైనటువంటి హృదయాలు ఇక 2 నిందనీయమైనటువంటి హృదయాలు, ఆ హృదయాలను నిందించుకునేటటువంటి హృదయాలు కూడా ఉన్నాయి. అందులో ఒక హృదయం ఏంటంటే చాలా తీవ్రమైన హద్దుమీరిపోయినటువంటి హృదయం, రాతిలాగా అయిపోతుంది. ఈ హృదయం దీన్ని కల్బ్ హిజ్ర్ అంటారు. ఈ హృదయం ఏదైతే ఉందో ఖురాన్ సున్నత్ యొక్క విశ్వాసాల వైపుకు రాక, నేర్చుకోక తనను తాను అల్లాహ్ తాలా యొక్క పరిపూర్ణ జ్ఞానానికి దూరం చేసుకుంటాడు, ఆరాధనలకు దూరం చేసుకోవడం జరుగుతుంది. మరియు అతని యొక్క సంసారపరమైనటువంటి జీవితం అసలు ఇస్లాం సంబంధమే ఉండదు. ఇటువంటి ఈ హృదయం కలిగినటువంటి వారు వీరు విశ్వాసుల్లాగా బయటికైతే కనపడతా ఉంటారు, కానీ ఇటువంటి వారికి ఈ కఠినమైనటువంటి హృదయం వీరు ఇస్లాంలోనే లేదు అనేటటువంటి విషయాన్ని తెలపకుండానే వీళ్ళ జీవితం వీళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి కల్బ్ హిజ్ర్ అనేటటువంటి కఠినమైనటువంటి హృదయం ఇది ఖురాన్ మరియు సున్నత్ యొక్క విద్యా బోధన శిక్షణ వైపుకు అసలే రాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అస్మా సిఫత్ జ్ఞానం వైపుకు అసలే రాదు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ, భయము, ఆశ ఈ విధంగా హృదయానికి సంబంధించిన అన్ని రకాల ఆరాధనలు మరియు నమాజ్ ఆరాధన,
దాన్ని కూడా అంతర్గత ఆరాధన మరియు బహిరంగ ఆరాధన విషయాలను తెలుసుకోలేకపోతుంది, మరియు దానికి దూరం కూడా అయిపోతుంది. మరియు ఇటువంటి కఠిన హృదయం, రాయిలాగా అయిపోయిన హృదయం, ఇది మొట్టమొదట కరుణను లేకుండా పోతుంది. ఈ హృదయంలో విశ్వాసాల కొరకు కరుణ ఉండదు, ఇస్లాం ధర్మం కొరకు కరుణ ఉండదు. ఇటువంటి హృదయానికి ఇస్లాం అనేటటువంటి దాని విషయం మీద అంతర్గతంగా ఎటువంటి కరుణ ఉండదు. అయితే బహిరంగంగా తను తాను విశ్వాసి అనేటటువంటి విధానంతో, ఒక ఆకారంతో వీరంతా కూడా జీవితం జీవించడం జరుగుతుంది. కాకపోతే దీని తర్వాత, ఈ విషయాల తర్వాత మనకు షేక్ సాబు మునాఫికీన్ అంటే కపట విశ్వాసుల యొక్క లక్షణాలను అన్నింటిని గురించి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక పుస్తకం ఆయన కపట విశ్వాసుల లక్షణాలు దీని గురించి రాయడం జరిగింది. దాదాపుగా 38 లక్షణాలు దాంట్లో కపట విశ్వాసులు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ హృదయం కరుణను కోల్పోతానే ఆటోమేటిక్గా దీంట్లో మంచితనం, మహసన్ అనేటటువంటిది వెళ్ళిపోతుంది. విశ్వాసులతో కలవలేరు. అవిశ్వాసులు, వారికి సంబంధించిన స్నేహితులు, వారికి సంబంధించిన బంధువులు, అవిశ్వాసానికి సంబంధించినటువంటి సంపాదనలు, అవిశ్వాసానికి సంబంధించిన అన్ని పనులు, అన్ని హృదయం ఏదైతే విశ్వాసం కొరకు తయారు చేయబడిందో దానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటుంది. ఆకారం మాత్రం బయట శరీరం తను ఇస్లాంలో ఉన్నట్లుగా ప్రజలకు పరిచయం చేస్తూ ఉంటుంది. మంచితనం అనేటటువంటిది కోల్పోయిన తర్వాత ఈ హృదయంలో నుంచి సత్యము మరియు నీతి, సత్యము మరియు నీతి అనేటటువంటిది పోతుంది. ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి ఏ సత్యం వీళ్ళ దగ్గర ఉండదు, మరియు నీతి అనేటటువంటిది కూడా ఉండదు. కేవలం ఆకారాలతో మాత్రమే వీరిని బయట ప్రజలకు మేము ఇస్లాంలో ఉన్నాము అని చూపించడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధమైనటువంటి లక్షణాలను మనలో ఉంటే మనల్ని మనం సరిదిద్దుకునే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. దాని తర్వాత ఈ హృదయం సత్యం చూడడానికి కూడా ఇది నోచుకోదు. సత్యానికి పూర్తిగా దూరం అయిపోతుంది. ప్రాపంచిక జీవితానికి చాలా భయంకరంగా ఆశపడుతూ ఉంటుంది. సత్యం అనేటటువంటి దాన్ని, అంటే ఖురాన్ మరియు సున్నత్ యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని సహబాయ్ కిరామ్ ఏ విధంగా నేర్చుకోవడం జరిగిందో ఆ విధంగా వీరు నేర్చుకోవడం జరగదు. దానికి అసలు వీరి దగ్గర వీరి హృదయాల్లో ఆశ కూడా ఉండదు. ఎప్పుడైతే సత్యం నుంచి దూరం కాబడుతుందో స్వచ్ఛత నుంచి కూడా వీరు దూరం కాబడతారు. ఇక వీరు స్వచ్ఛత అనేటటువంటి దాంతో కూడా దూరం కావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వారు సత్యం యొక్క ఎటువంటి జ్ఞానం లేనటువంటి అజ్ఞాన నిరంకషుడు, జబ్బారు జాహిలుగా తన్ను తాను పరిచయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మునాఫికీన్ల లక్షణాల నుంచి ఈ లక్షణాలు చాలా మందిలో ఆ రోజే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి സ്വല്ലല്ലാహు అలైహి వసల్లం గారి కాలంలో రావడం జరిగింది. ఆనాటి నుండి ఆఖిరత్ వరకు కూడా ఈ 72 రకాల వర్గాల వారు మరియు ఈ కపట విశ్వాసులు ప్రపంచం అంతా నిండిపోయి ఉంటారు. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం. కాబట్టి అజ్ఞాన నిరంకుశుడు, జబ్బార్ జాహిల్ అనేటటువంటి వాడు, ఇతనికి సృష్టి రాశుల పట్ల కనీసం కరుణ కూడా ఉండదు. కేవలం తన శరీరానికి తను ఏదైతే తింటూ ఉంటాడో, తాగుతూ ఉంటాడో, అనుభవిస్తూ ఉంటాడో దాని మీద ప్రేమ ఉంటుంది. మళ్ళీ తర్వాత తనకు ఏదైతే సంబంధించినటువంటి ఇంటి వరకు తినడం, తాగడం, తిరగడం, దాని తర్వాత ఈ భవిష్యత్తు ప్రణాళికలను వేసుకుంటూ ఈ పిల్లలను చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో పెట్టుకోవాలనేటటువంటిది వీరి లక్ష్యం. కాబట్టి ఆ రోజుల్లో కపట విశ్వాసులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఎందుకంటే దీనికోసం వాళ్ళు ఆశపడుతున్నారు. ఈ ధనం పొందిన తరువాతైనా ఇస్లాం ధర్మం వైపుకు వస్తారేమోనని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి സ്വല്ലല്ലാహు అలైహి వసల్లం గారి వైపునకు పోయి విద్యాభ్యాసం, శిక్షణ పొందుతారేమన్నటువంటి విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కపట విశ్వాసులకు ఆ రోజుల్లో చాలా ధనాన్ని ప్రసాదించేటటువంటి వాడు. ఈ ధనంతో వాళ్ళు ఏం చేసేవారంటే అటు అవిశ్వాసులతో, ఇటు పరిపూర్ణమైనటువంటి విశ్వాసులతో ఒక రకమైనటువంటి డ్రామా మరియు ఒక రకమైనటువంటి గేమ్ ఆడేటటువంటి వారు. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు, వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళ మాటలు. కాబట్టి కపట విశ్వాసుల లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఎవరితో చెడ్డగారు మరియు వీళ్ళు నాశనమయ్యేటటువంటి ఒక జీవిత విధానాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ హృదయం చాలా దారుణమైనటువంటి హృదయం. దీని తర్వాత మరో హృదయం. ఈ హృదయం ఎలా ఉంటుందంటే తీవ్రమైనటువంటి బలహీనతతో
భయంకరమైనటువంటి బలహీనతతో ఈ హృదయం ఉంటుంది. ఈ హృదయంలో ఎక్కడా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపినటువంటి ఏ విషయమైనటువంటి దానిని తెలుసుకోవాలా, నేర్చుకోవాలా అనేటటువంటి విషయం కూడా ఉండదు. ఎక్కడైనా అటువంటి విషయాలు చెబుతూ ఉంటే కూడా ఆసక్తి ఉండదు. కపట విశ్వాసంతో అక్కడ వాళ్ళ యొక్క శరీరాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి బలహీనత గల హృదయం ఎవరికైతే ఉంటుందో దయీఫ్, ఇక్కడ అసలు విశ్వాసం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి బలం అసలే ఉండదు. మరియు విశ్వాస విషయాలను గురించి అసలు పట్టించుకోదు. మరియు దానికి వచ్చే ప్రతి ఆలోచనను అది అంగీకరిస్తూ పోతుంది. ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ప్రతి విషయానికి కూడా ముందుగా వెళ్ళిపోతుంది. ఈ హృదయం బలహీనమైనటువంటి హృదయం తనకు తాను ప్రాపంచిక జీవితంలో ఎక్కడ విఫలమైపోతానో, మరియు నాకు సంబంధించినటువంటి ఆదాయ వర్గాలు ఎక్కడ బలహీనమైపోతాయో, మరియు నేను వీటిలో విఫలమైతే ఈ ప్రాపంచిక జీవితంలో నాశనం అవుతాను అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాధిలో ఉంటారు. కాబట్టి ఈ హృదయం ప్రతి ఒక్క ఆలోచనను అంగీకరిస్తూ ఉంటుంది. మరియు ప్రతి ఒక్కరితో కూడా ఇది కలుస్తూ ఉంటుంది. పరిపూర్ణంగా ఇది ఏదైతే బలాన్ని పరిపూర్ణంగా సమర్థించేటటువంటి శక్తిని కలిగి ఉండదు. ధర్మాన్ని నేర్చుకోరు. మరియు ప్రజలను చూస్తే మేము కూడా ఇస్లాంలోనే ఉన్నాము అనేటటువంటి విధానాన్ని ప్రకటించడానికి ఇటువంటి వారంతా కూడా ముందుకు రావడం జరుగుతుంది. అంతా కూడా కపట విశ్వాసుల లక్షణాలు మనలో ఉంటే ఈ లక్షణాలను మనం మార్చుకోవాలి. అంతేగాని ఇదంతా ఏంది స్టోరీ మన మాదిరే ఉందే, మనకే ఉందే అనేటటువంటి విషయం ఇక్కడ లేదు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించిన కపట విశ్వాసుల యొక్క లక్షణాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఇది. ఈ జ్ఞానం మనలో కూడా కనపడతా ఉంది. లక్షణాలు మనలో కూడా కనపడుతున్నాయంటే గిన అది మన తప్పు, అంతేగాని అది ధర్మానికి సంబంధించిన తప్పు అస్సలు కాదు. కాబట్టి ఈ శక్తి లేనటువంటి, బలం లేనటువంటి ఈ హృదయం ఎప్పుడైతే ఉందో ఇది ఎప్పుడు కూడా ఇతరుల మీదనే చూస్తూ ఉంటుంది. ఇతరుల యొక్క అన్ని రకాల లోపాలను, దోషాలను కనిపెట్టాలనే ఉద్దేశంతో ఇది ఉంటుంది. తనకు తాను తన విశ్వాసం ఏమిటి, తన ఆరాధన ఏమిటి, తన అల్లాహ్ తాలా యొక్క స్మరణ ఏమిటి, తన ప్రేమ ఏమిటి, తనకు సంబంధించినటువంటి అల్లాహ్ తాలా యొక్క భయం ఏమిటి, నేను ఏ విధమైన సదాచరణలు చేస్తున్నాను అనేటటువంటి విషయం నుంచి ఈ హృదయం దూరంగా ఉంటుంది. మరియు ఇతరులపై అతనికి చాలా రకాలుగా ఆశ ఉంటుంది, ఇతరుల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం. కాబట్టి ఇటువంటి వారు ఏం చేస్తారంటే ఇస్లాం ధర్మాన్ని మరియు ప్రాపంచిక జీవిత విషయాలను కలగా పులగం చేసి పారేయడం జరుగుతుంది. కాబట్టి అటు ఇస్లాం ఉండదు, ఇటు ప్రాపంచిక జీవితం ఉండదు. రెండింటిని కలగా పులగం చేసి ఈ ప్రాపంచిక జీవితంలో ఉండే పరిపూర్ణమైన విశ్వాసులు మరియు అటు కపట విశ్వాసులు వీళ్ళను కూడా కలగా పులగం చేసి వీరు అందరినీ అనుసరిస్తూ ఉండడం జరుగుతుంది. అందరిలో తిరుగుతూ ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బలమైనటువంటి దానిని బలహీనమైనటువంటి దానిగా వీళ్ళు ఏం చేస్తారంటే బలమైన ధర్మాన్ని బలహీన ధర్మంగా చెప్తారు, బలమైన విశ్వాసులను బలహీనమైన విశ్వాసులుగా చెప్తారు. వీరి యొక్క కపట విశ్వాసుల గొప్ప లక్షణం ఇది. బలమైన విశ్వాసం గురించి వారికి తెలియదు, మరియు బలహీనమైనటువంటి విశ్వాసం గురించి తెలియదు. బలమైనటువంటి విశ్వాసులు ధర్మాన్ని బలహీనమైన విశ్వాసులు మరియు ధర్మంగా చెప్తారు. వీరంతా వీరే. మరియు పవిత్రమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, అపవిత్రంగా కలుషితం లేనటువంటి ధర్మాన్ని గురించి అసలు తెలుసుకోరు. ఒక రకమైనటువంటి ఒక వ్యంద్య పరిస్థితిలో ఉంటారన్నమాట. వారికి వాళ్ళే ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు కొందరు, వాళ్ళకు వాళ్ళే ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు కొందరు, వాళ్ళకు వాళ్ళే నేను ఇస్లాంలో ఉన్నాను, నేను ఇస్లాంలో లేను, నేను ఇస్లాంలో వచ్చాను, నేను ఇస్లాంలో సలఫ్, ఈ విధంగా రకరకాల ఆలోచనలు చేసుకుంటూ కలుషితమైనటువంటి హృదయాన్ని కలిగి వీరు అసలే ధర్మం వైపుకు రాకుండా కేవలం తమను తాము మేము నమాజ్ చదువుతున్నాము అని తెలుపుకునేదానికి శరీర అవయవాలను వాడడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారి గురించి, ఈ కపట విశ్వాసాలకు సంబంధించిన విషయాల గురించి దాదాపుగా ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు 2 పుస్తకాలు రాయడం జరిగింది. అందులో పరిపూర్ణంగా కపట విశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఏ విధంగా ఉండేవారు అనేటటువంటి విషయాలు వివరించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ విషయాలను పరిపూర్ణంగా తెలుసుకొని కపట విశ్వాసులు ఎవరు, పరిపూర్ణమైన విశ్వాసులు ఎవరు అనే తేడాన్ని తెలుసుకొని మనం పరిపూర్ణమైన విశ్వాసులుగా ఈ రోజు నుంచి అన్న మన జీవితాన్ని ప్రారంభించే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్న అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ఫిరుహ్
ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد కాబట్టి ఇక్కడ ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గాజులో ఒక దీపం ఉంది, దానిని తీసుకునేటటువంటి వ్యక్తి అతనికి సంబంధించిన వెలుగు ఆలివ్ నూనె మరియు అది చెట్టు నుండి పిండబడినటువంటి పవిత్రమైన నూనె మరియు అది ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క కిరణాలు దాని మీద పడితేనే అది ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. దాని తర్వాత ఉదయం సాయంత్రం దాని మీద వెలుగు పడ్డము అంటే ఉదయం సాయంత్రం పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు పరిపూర్ణమైన అల్లాహ్ తాలా ఆరాధనలు చేయడం, అల్లాహ్ తాలా యొక్క ధర్మాన్ని నేర్చుకోవడం, ఇది వారి యొక్క దైనందిన చర్య. కాబట్టి అది నిప్పు లేకుండా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనికి అర్థం ఏం చెప్తారంటే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానంతో వెలిగేటటువంటి ఆ హృదయం దానికి ఏ విధమైనటువంటి వెలుతురుతో అవసరం లేదు. కాబట్టి దీపం యొక్క ఇంధనం చాలా స్వచ్ఛమైనది. విశ్వాసుల హృదయాల్లో ఉండేటటువంటి ఆ సందేశానికి సంబంధించినటువంటి ఆ వెలుగు. కాబట్టి ఎవరైతే ఈ ప్రపంచంలో కేవలం బయట ప్రపంచానికి మాత్రమే నేను విశ్వాసిని, నేను ఆచరణలు చేసేవాడిని, నేను సలఫీని, నేను ఈ విధంగా ఆ విధంగా అని చెప్పుకుంటూ ఉండేటటువంటి కపట విశ్వాసులు ఆ రోజుల్లో ప్రవక్త కాలంలో చాలా ఎక్కువగా ఉండేవారు. వారి వర్గం ఎంత పెద్దగా ఉండేదంటే వారందరూ కలిసి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన యొక్క సహబా మీద కూడా యుద్ధాన్ని ప్రకటించాలనేటటువంటి ఉద్దేశాలు కలిగి ఉండేటటువంటి వారు. మేమే పరిపూర్ణమైన విశ్వాసులము అనే ఒక ఆలోచనతో. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 9 సూరా తౌబా 73 ఆయత ఇటువంటి వారి గురించి ఏం చెప్పాడంటే యా అయ్యుహన్ నబియ్యు జాహిదుల్ కుఫార్ వల్ మునాఫికీన్ వగ్లుజ్ అలైహిం, ఓ ప్రవక్త సత్య తిరస్కారులు, అవిశ్వాసులు మరియు ఇలాంటి కపట విశ్వాసులతో తీవ్రంగా పోరాడు మరియు వారి పట్ల చాలా కఠినంగా ఉండు. ఇక్కడ తీవ్రంగా పోరాటంలో మొట్టమొదటి విషయం ఏంటంటే కపట విశ్వాసులకు ధర్మం గురించి చెప్పడం. ఇది తీవ్రమైనటువంటి విషయం. కాబట్టి పోరాటము అంటే వాళ్ళతో కత్తులు తీసుకొని పోరాటం గురించి కాదు. మొదటి విషయం, ఎటువంటి ఈ ప్రాపంచిక జీవితంలో అజ్ఞాన నిరంకుశుడైనటువంటి జాహిల్ జబ్బార్ అనేటటువంటి వ్యక్తికి ధర్మాన్ని నేర్పించడానికి ఎవరైతే పూనుకుంటారో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తాలా ఇదే ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. కాబట్టి నీలో ఉండేటటువంటి ఆ వెలుగు, నీలో ఉండేటటువంటి ఆ ధర్మానికి సంబంధించినటువంటి పరిపూర్ణత, ఆ విశ్వాసం, నువ్వు మొట్టమొదట దాంతో ఆ కపట విశ్వాసాల మీద పోరాటం చేయి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానంతో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క సహాబాయ కిరాం చాలా మంది కపట విశ్వాసాల మీద జ్ఞానంతో పోరాటం చేసేటటువంటి. అయితే కపట విశ్వాసాలకు ఉండే ధన ఆశ కారణంగా, దేహ ఆశ కారణంగా, తిండి ఆశ కారణంగా, వారికి అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి విపరీతమైనటువంటి ఆ డబ్బు కారణంగా ప్రాపంచిక జీవితంలో పడిపోయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఆయన యొక్క సహాబాయ కిరాం వారి మీద చేసినటువంటి ఈ జ్ఞానపు ఏదైతే యుద్ధం ఉందో దానికి కూడా వారు తల వంచలేదు. కాబట్టి ఇటువంటి వర్గాల వారు ప్రతి కాలంలో కూడా వారి యొక్క ప్రాపంచిక జీవితపు ఆ వ్యసనంతోనే జీవితాన్ని జీవించడం జరుగుతుంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అల్లాహ్ తాలా ఇచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో దాని వైపుకు రానే రారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏదైతే సహజ స్వభావం ఫిత్రా, ప్రతి ఒక్క మనిషిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సహజ స్వభావాన్ని పెట్టడం జరిగింది. మరియు వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి తెలివితేటలను కూడా ప్రసాదించడం జరిగింది. ఈ సహజ స్వభావమైనటువంటి ఫిత్రత్ను, వారి తెలివితేటలను వారు ప్రాపంచిక జీవితపు అతి తెలివితేటలుగా వాడుకొని దాన్ని సంపాదించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ సున్నితమైనటువంటి తెలివితేటలను ధర్మజ్ఞానం నేర్చుకొని దానికి కట్టుబడి ఉండేటట్టు ఎక్కడా కూడా వారిలో లేశ మాత్రం కూడా ఒక విషయం కూడా ఉండదు. ఇటువంటి విధానంతో కపట విశ్వాసులు ఆ రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో నడుచుకునేటటువంటి వారు. కాబట్టి ఎటువంటి విషయం లేకున్నా కూడా ఎటువంటి వారు
మేము ఖురాన్ సున్నత్ సంబంధించిన సలఫీలము, మేము ఖురాన్ సంబంధించినటువంటి వారమే అని వారు మంచి ఆకారాలను, వారు బట్టలను కూడా మంచిగా వేసుకొని మసీదులలో కేవలం గౌరవం కోసం, మేము కూడా ఇస్లాం ధర్మంలో ఉన్నాము అని చెప్పడం కోసం, అక్కడ అధికారాల కోసం, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మరియు ఉన్నతమైనటువంటి సహాబాయకరాన్ని కింద వేసే విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఇటువంటి వారంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి ఈ లక్షణాల నుంచి మనందరినీ కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశం ఎప్పుడైతే చేరుకుంటుందో, ఆ సందేశానికి హృదయం ఎప్పుడైతే అతుక్కుంటుందో, ఎప్పుడైతే ఆ సహజ స్వభావం అనేటటువంటిది ఆ హృదయానికి ఈ జ్ఞానం ద్వారా లేపడం జరుగుతుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి కాంతి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి సందేశం ఎప్పుడైతే రావడం జరుగుతుందో, అప్పుడు వెలుగు మీద వెలుగు అనేటటువంటిది వచ్చి ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ వెలుగులో అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి ఈ కరుణ అయినటువంటి ఈ ఆత్మకు సంబంధించిన సందేశం ఆ హృదయంలోకి వెళితే, అప్పుడు ఇటువంటి అవిశ్వాసాలు, సత్య తిరస్కారాలు, కపట విశ్వాసాలు, ఈ మాటలు మనుషుల దగ్గర నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది తప్ప అటువంటి వారు ఇస్లాం ధర్మానికి ఎటువంటి న్యాయము చేయలేరు. కాబట్టి సహజమైనటువంటి స్వభావంతో ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరింపజేసేటటువంటి హృదయాన్ని, మన హృదయం ఏదైతే పెట్టడం జరిగిందో, అది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఖురాన్ మరియు సున్నత్ యొక్క జ్ఞానం, మూల సూత్రాలు, మూల పునాదులు, మూల షరతులు, మరియు దాని మేరకే మనం అందరం కూడా నడుచుకుంటే తప్ప అటువంటి హృదయం మనది ప్రకాశవంతంతో వెలగదు. కాబట్టి సహజమైనటువంటి స్వభావం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి మానవుల్లో పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, ఆయన యొక్క సందేశము, వివరణ మరియు ప్రవచనాలను ఆ వ్యక్తిలోని ఆ సహజ సిద్ధమైనటువంటి వెలుగును లేపడానికి ప్రతి వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చనిపోయేంత వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగినది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఈ ధర్మాన్ని ఈ విధంగా ప్రపంచవ్యాప్తం చేయడం జరిగిందో, ముఖ్యంగా ఇటువంటి రెండు వర్గాలు ప్రపంచంలో ఉనికిలోకి రావడం జరిగింది. ఒకటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, వారి దగ్గర అన్ని రకాల విశ్వాసాలు మరియు మూల పునాదులు, మూల షరతులు అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ప్రతి విషయం షరతు మీదనే నడవడం జరుగుతుంది. కపట విశ్వాసులు కేవలం మేము ఖురాన్ మరియు సున్నతుకు చెందినటువంటి వారము అని చెప్పుకుంటూ ఎటువంటి మూల విశ్వాసాలు, మూల పునాదులు, షరతులు, మూల సూత్రాలు వారి దగ్గర ఉండవు. మరియు అటువంటి వారు ఈ జ్ఞానానికి దగ్గరగా కూడా రాలేరు. చనిపోయేటప్పుడు ఈ ప్రపంచంలో వారు చేసినటువంటి ఈ తప్పులను గురించి ఆలోచన చేస్తూ 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 చనిపోవడం జరుగుతుంది. కాబట్టి తెలివైనటువంటి వారు గొప్ప ఆయతును, ఈ గొప్ప అర్థం ప్రకారం దానిని ఎలా అన్వయించుకోవచ్చో దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వెలుగు ఆయన స్వర్గంలో, భూమిలో మరియు విశ్వసించినటువంటి వారి హృదయాల్లో కూడా ఈ వెలుగును పెట్టడం జరిగింది. కాబట్టి ఈ వెలుగు కేవలం ఈ ప్రపంచంలో అల్లాహ్ తాలా పెట్టిన వెలుగు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఖురాన్ యొక్క సున్నత్ యొక్క వెలుగును మన హృదయాల్లో ఏదైతే సహజ సిద్ధంగా ఫిత్రత్లో పెట్టిన వెలుగును మనం తయారు చేసుకునేదానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సున్నత్ అవతరింపజేయడం జరిగింది. మరి ఈ వెలుగును రకరకాలుగా కపట విశ్వాసులు ధన సంపాదన కోసం మరియు వారి యొక్క ప్రాపంచిక జీవితపు శోభల కోసం, వ్యామోహాల కోసం, వారికి సంబంధించినటువంటి శరీరాల యొక్క ఆ పనికిరాని యొక్క ఆ సుఖం, సంతోషం కోసం ఈ వెలుగును కపట విశ్వాసులు వాడుకోవడం జరుగుతుంది. కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు ఈ వెలుగును వారి యొక్క మంచి ప్రాపంచిక జీవితం మరియు పరలోక జీవితం గురించి కూడా వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి కాంతికి సంబంధించినటువంటి గొప్ప రూపాలు మనకు ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏదైతే విశ్వాసానికి సంబంధించినటువంటి హృదయపు కాంతి, ఆ కాంతి హృదయంలో ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి ఖురాన్ మరియు సున్నత్ యొక్క విశ్వాసాలను, మూల పునాదులను, మూల విశ్వాసాలను, మూల సూత్రాలను, షరతులను, అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులను మరియు వారి దగ్గర పరిపూర్ణత సాధించినటువంటి తాలిబే ఇల్ము అంటే 20-30 సంవత్సరాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వారి దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చివరిగా షేక్ సాబు, జంతువులు మాత్రమే కాంతి లేని చోట నివసించడం జరుగుతుంది. కాబట్టి జంతువులు తింటాయి గడ్డి మరియు అనుభవిస్తాయి, వాటికి సమానమైనటువంటి జంతువులతో అంధకారంలోనే వారి జీవితం జీవిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచంలో కూడా చాలా మంది జంతువులలాగా కాంతి లేని ఈ చీకటి జీవితాన్ని జీవించడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కాంతి లేని ఈ జంతువుల జీవితం జీవించేటటువంటి వారికి ఆ రోజుల్లోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కాంతిని ప్రసాదించడం జరిగింది. కాకపోతే
కాంతిని జంతువులు ఎప్పుడు కూడా తీసుకోవు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఏదైతే ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి ఈ కపట విశ్వాసపు జీవితాన్ని, ఈ కపట విశ్వాసపు విధానాలను అన్నింటినీ మార్చి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాలు, పరిపూర్ణమైనటువంటి ఆరాధనలు మరియు పరిపూర్ణమైనటువంటి మనం ఇస్లాం ధర్మం మేరకు జీవించే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇబాదల్లాహ్ వరహమని వరహమకుముల్లాహ్. ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి జిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్ వల్ బగ్ వ యఇదుకుం లఅల్లకుం తదక్కరూన్ వ లజిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్. الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة